Having any doubts on this, ma? Constructor lo deconstructors అయింది, parameterized constructor ఇప్పుడు చూస్తాము. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్రీవియస్ క్లాస్ మా ఏదైనా డౌట్స్ ఉందా? వాట్ ఈస్ మెంట్ బై కన్స్ట్రక్టర్ అంటే ఏమి, ఎందుకు మనం కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ చేయాలి? నెంబర్ 1, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సీ ద అడ్వాంటేజెస్ అంటే కన్స్ట్రక్టర్ లో ఈజీ కంపారిజన్ టు ఫ్రెండ్ ఫంక్షన్ కన్నా కూడా కన్స్ట్రక్టర్ లో చూసారంటే మనం కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తున్నామంటే మనం క్లాస్ వరకు డిఫైన్ చేసి దాంట్లోనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీ కెన్ క్రియేట్ ద ఫంక్షన్స్ ఆల్సో. ఓకేనా? వెరాస్ ద ఫ్రెండ్ ఫంక్షన్ లో చూసారంటే పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, అంటే పబ్లిక్ క్లాస్ కి ప్రైవేట్ క్లాస్ ఏమవుతుందంటే ప్రైవేట్ క్లాస్ వరకు యాక్సెస్ ఉంటుంది. వెరాస్ ద అదర్ దాన్ ద క్లాస్ అంటే అక్కడ లేకుండా బయట ఉన్న క్లాస్ కూడా యాక్సెస్ చేసేది పబ్లిక్ క్లాస్ ఉన్నప్పుడు. ఇక్కడ కన్స్ట్రక్టర్ లో మనము జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద క్లాస్ వరకు క్రియేట్ చేసి దాంట్లోనే మనము ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే ఓకేనా? దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. నిన్న డీకన్స్ట్రక్టర్ చూసాము. ఇప్పుడు వాట్ ఈస్ మెన్ బై పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్? పారామీటర్స్ నథింగ్ బట్ parameterized constructor nothing but an see the parameters of the constructor. Parameters known as a parameterized constructor. This is the preferred method to install the members data. Okay, see the program example ma previous దాంట్లో parameterized అంటే parameters. See the parameters. What is the parameters? Parameters అంటే ఏదన్నా ఒక దానికి మన ఫైండింగ్స్. సపోజ్ ఇక్కడ వాల్ అంటే నిన్నటి నుంచి మనం ఆ వాల్ ని కంటిన్యూ చేస్తున్నాము. వేరాజ్ కన్స్ట్రక్టర్ లో క్లాస్ వాల్ ఇచ్చినాను, సేమ్ టైం మనం ఫంక్షన్ వాల్ ని చేసినాను, సేమ్ ఆబ్జెక్ట్ కూడా వాల్ మనమే డిక్లేర్ చేస్తున్నాము. సీ ద పారామీటర్స్. వాట్ ఇస్ ద పారామీటర్స్ ఆఫ్ వాల్? పారామీటర్ అంటే నేను నథింగ్ బట్ ఆ వాల్ యొక్క ఫైండింగ్స్ నే మనం పారామీటర్స్ అంటామా. ఇక్కడ ఎందుకు దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటున్నాం అంటే సి వాల్ యొక్క సైజ్ కావాలా అనుకోండి. వాల్ యొక్క సైజ్. సి సింపుల్ పారామీటర్స్ నథింగ్ బట్ పారామీటర్స్ అంటేనే ఏమ్మా దాని యొక్క మెజరబుల్ ఫ్యాక్టర్ నే మనం పారామీటర్స్ అంటాం. దానికి పారామీటర్స్ లేదో దాన్నే డీకన్స్ట్రక్టర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మా. సి దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అన్నాము, కన్స్ట్రక్టర్ అన్నాము. దీంట్లో పారామీటర్స్ దర్ ఇస్ నో పారామీటర్స్. వాట్ ఈస్ ద పారామీటర్? పారామీటర్స్ అంటేనే యాక్చువల్ గా టు మెజర్స్ ద ఫ్యాక్టర్స్ ఫార్మింగ్ ఏ వన్స్ ఇన్ సెట్ ఆఫ్ ద డిఫైన్డ్ సిస్టమ్ అన్న. ఓకేనా? మెజరబుల్ ఫ్యాక్టర్స్ అన్న దాంట్లో ఏదైనా మెజర్ చేసేదాన్నే పారామీటర్స్ అంటాం. దాన్నే ఇక్కడ parameterized constructor అనేసి అంటామా. సీ ద పారామీటర్స్. వాట్ ఆర్ ద పారామీటర్స్ అవైలబుల్ ఇన్ దిస్ వాల్ అంటే నాకు ఈ గోడలో లెంత్ హైట్ కావాలన్నాం. దట్ ఈస్ ద మెజరబుల్ పారామీటర్స్. దాన్నే parameterized constructor అంటున్నాం. సి హైట్ దాని యొక్క లెంత్ కనుక్కోవాలి. దిస్ ఈస్ మై పారామీటర్. ఓకే, ఇక్కడ parameterized constructor అనేసి ఎందుకు అంటున్నాం అంటే హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద parameterized constructor. వాట్ ఈస్ ద పారామీటర్స్? లెంత్ హైట్ నే పారామీటర్స్ అంటాం. దీన్నే parameterized constructor అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సింపుల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మా. కన్స్ట్రక్టర్ కి parameterized కన్స్ట్రక్టర్ కి అక్కడైతే దర్ ఇస్ నో పారామీటర్స్. దాని యొక్క లెంత్ బ్రైత్ కనుక్కోవాల్సిన అవసరం లే. వాల్ ఒక సైజ్ ఎంత నేనే ఇచ్చేసిన అక్కడికి క్లియర్ అంతే. దాన్నే కన్స్ట్రక్టర్ అంటాము. హియర్ పారామీటర్స్ దీనికి ఏమి దాని యొక్క లెంత్ హైట్ బ్రెడ్త్ కనుక్కోవాలి కాబట్టి హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద parameters. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ parameterized కన్స్ట్రక్టర్ అన్నాము, విచ్ ఈస్ లెంత్ హైట్. ఓకేనా? లెంత్ యొక్క హైట్ కనుక్కోవాలి కాబట్టి దీన్నే parameterized కన్స్ట్రక్టర్స్ అంటున్నారు. See, this is the program where I am created a parameterized constructor. See, where I am initialized the object and data members. See, here I am created the parameters. That is nothing but a length, breadth ne parameters అంటాము. Whereas the object అన్నప్పుడు ఇక్కడ సేమ్ కన్స్ట్రక్టర్ లో నేను వాల్ క్రియేట్ చేసిన వాల్ ఒక్కటే క్లాస్. ఓకేనా? క్లాస్ ఐ క్రియేటెడ్ ద క్లాస్ దట్ ఈస్ ద వాల్. దీన్ని కన్స్ట్రక్టర్ అంటాం. ఇక్కడ సేమ్ ఈ వాల్ కే తన యొక్క హైట్ లెంత్ కావాలి కాబట్టి దాన్ని పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అంటేనే తన యొక్క మెజరింగ్, హౌ టు మెజర్ ద వాల్, హైట్ లెంత్ నే మెజర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పారామీటర్స్ అంటాం. parameterized కన్స్ట్రక్టర్ అంటాం. హియర్ ఐ యామ్ ఇన్స్టాలైజ్డ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ దట్ ఈస్ ద లెంత్ ఈక్వల్స్ టు లెంత్,
height equals to height. నేనే వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తున్నాను. whereas the here object వచ్చేటప్పటికి వాల్ క్లాస్ ని ఈ ఇక్కడ కాల్ఫర్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ వాల్ 1 అండ్ సేమ్ వాల్ 2 ఓకేనా వాల్ 2 this is the objects whereas the wall 1 యొక్క ఆబ్జెక్ట్ 10.5 and 8.6 అంటే height width length whereas the area of the wall and calculated area and area of the wall 2 is calculated area. What is the output? See here 10.5 into 8.6 ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తుందమ్మా హియర్ దిస్ ఇస్ ద పారామీటర్స్ ఇచ్చిన వాల్యూ నే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇక్కడ ఇచ్చినాను ఇక్కడ వాల్ యొక్క వాల్యూ 10.5 దాని యొక్క లెంత్ ఇస్తున్నాను సైజ్ 10.5 into 8.6 here 8.5 into 6.3. okay we will see the output of this program. See, I am compiling this program. See the output. Wall 1 is 90.3, wall 2 is 553.55. Here 10.5 into 8.6 of the value anta 90.3 mark, whereas the wall 2 of the value 53.55. Values walls 2 of the value 8.5 into 6.3. Here when I am changing here the calculation కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ parameters ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. See, I will change the value size 11.5 into 8.6. I will compile again. See the program 98.9 and wall 2 is 53.55. okay is it clear ma? This is the parameterized constructor ma. Having any doubts on this ma? ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో ఏదైనా డౌట్స్ ఉందామా? లేదు సార్. See, next constructor nothing but an copy constructors. We are having a three types of constructors. One is a default constructor, another one is parameterized constructor, another one is a copy constructor. Copy constructors ఎందుకు యూస్ చేస్తాం అనేసి మనం చూస్తాము. What is the copy constructor? See, copy constructor అంటే ఏమి, కాపీ కన్స్ట్రక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి మనం చూస్తాం. యాక్చువల్గా కాపీ కన్స్ట్రక్టర్ అంటే కాపీ కన్స్ట్రక్టర్ నథింగ్ బట్ an in a program we have used a copy constructor to copy the content of one object of the class to another. ఓకేనా, కాపీ అంటేనే ఏమ్మా ఒక కాపీని ఇంకొకలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీని తీసుకొచ్చి మనము కంటిన్యూ చేసేదాన్ని మనము కాపీ అంటాము. సేమ్ కన్స్ట్రక్టర్ లో కూడా అంతే అనమాట. సేమ్ ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సేమ్ వన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ టు అనదర్, ఒక ఆబ్జెక్ట్ క్లాస్ ని ఇంకొక దానికి సేమ్ కాపీ చేసేదాన్ని మనం కాపీ కన్స్ట్రక్టర్ అంటామా. జస్ట్ విల్ సీ ద ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది చూసాం కాపీ కన్స్ట్రక్టర్ లో. దెన్ విల్ గో ఫర్ ఎక్స్ప్లెనేషన్. This is the parameterized constructor. Again, we compile the copy constructor. What is meant by copy constructor? How the copy constructor will be executed? See here.
See, this is the copy constructor program. How the copy constructor program will execute? Where is the copy? ఎక్కడ కాపీ చేసినాం, ఎక్కడ ఆబ్జెక్ట్, ఎక్కడ క్లాస్ ని కాపీ చేసినాం అని చూస్తామా. See the line by line. Here I am declaring the class, that is wall. Okay na, class ne declare చేసినాం. Is it clear ma? When I am declaring the class, again we are creating the private and public class. One is a double length and a double height. దాంతో మీకు సంబంధం లేదు. క్లాస్ ఏమి, ఆబ్జెక్ట్. ఇక్కడ కన్స్ట్రక్టర్ లో ఏముంటుందంటే వాల్ ని బేస్ చేసుకునేసి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటుంది. హియర్ వాల్ అనేది క్రియేట్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ ఏమవుతుందంటే డబుల్ లెంత్ డబుల్ హైట్. వేర్ యాజ్ ద పబ్లిక్ హియర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఆల్సో ఇంప్లిమెంటెడ్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటేనే ఏమి, దాని యొక్క లెంత్ బ్రెత్ ని మెజర్స్ ద వాల్యూ ఆఫ్ ద పారామీటర్స్. దాన్నే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నమ్మా. వేర్ యాజ్ ద కాపీ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు సేమ్ ఇక్కడ ఉన్న వాల్ దాని యొక్క ఫంక్షన్ ని సేమ్ కాపీ చేస్తున్నాం. క్లాస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు. ఓకేనా. దాన్నే మనము కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. దాన్నే కాపీ కన్స్ట్రక్టర్ అంటారు. సేమ్ హియర్ కాపీ కన్స్ట్రక్టర్ విత్ ఏ వాల్ ఆబ్జెక్ట్ యాజ్ ఏ పారామీటర్ అన్నాం. ఇక్కడ వాల్ అనే దాన్నే నేను మళ్ళా ఇక్కడ క్లాస్ లో నుంచి కాపీ చేస్తున్నాం. కాపీ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ఒకే ప్రోగ్రామ్ నే 2 సార్లు మనం ఆ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి పేస్ట్ చేసుకుంటాము. దట్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. హియర్ ద కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ వాల్ అండ్ ఆబ్జెక్ట్ అన్న. ఓకేనా. ఆబ్జెక్ట్ అంటే ఐ ఆమ్ ఇన్స్టాలింగ్ ద ఆబ్జెక్ట్ వేరియబుల్స్. వేర్ ఇస్ ద ఆబ్జెక్ట్ వేరియబుల్స్? దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ బ్రెత్ ఈస్ ద పారామీటరైజ్డ్ అన్నాము. ఇక్కడ వచ్చినప్పటికి లెంత్ బ్రెత్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. హియర్ ఐ ఆమ్ కాపీయింగ్ ద కన్స్ట్రక్టర్. వేర్ ఇస్ ద కన్స్ట్రక్టర్ మీన్స్ వాల్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఈ వాల్ అనే దాన్నే ఇక్కడ వాల్ సీ ద బ్రాకెట్స్ మా. బ్రాకెట్స్ లోపల వాల్ అనేది మళ్ళీ కాపీ చేసి అండ్ ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ ఇన్స్టాలైజ్డ్. ఓకే. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? నథింగ్ బట్ లెంత్ హైట్ ఈస్ ద ఆబ్జెక్ట్. హౌ ఇట్ వర్క్ మీన్స్ ఆబ్జెక్ట్ యొక్క పని ఏమి, లెంత్ హైట్ ఇంటూ దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. హియర్ ఐ ఆమ్ కాపీడ్ అండ్ హియర్ ద మెయిన్ ఫంక్షన్ ఐ ఆమ్ క్రియేటింగ్ ద వాల్, దట్ ఈస్ ద క్లాస్. ఇక్కడ వాల్ ఆటోమేటిక్ గా పారామీటరైజ్ కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్టర్ కావచ్చు. మనం తీసుకునేసి ఈ యొక్క వాల్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద వాల్ అగైన్, క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ యాస్ ఏ వాల్ క్లాస్, దట్ ఈస్ ద వాల్ 1. ద వాల్యూ ఈస్ 10.5 and 8.6. దట్ ఈస్ ద లెంత్ ఇంటూ హైట్. ఓకే. then again here I am copying the wall. This is the copy content. See, wall 1 and wall 2 is the copy content of the class. ఓకేనా. ఇక్కడ ఉండే క్లాస్ ని నేను 2 times తీసుకొని వచ్చి డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా. వాల్ 1 and wall 2 is the copy content of the wall. ఎక్కడి నుంచి తీసుకొచ్చినాను? వెరాజ్ ద ఆబ్జెక్ట్ వాల్ 2 అన్నప్పుడు ఆ క్లాస్ లో డిక్లేర్ చేసిన వాల్ ని తీసుకొచ్చి మళ్ళీ కాపీ చేసేదాన్ని మనం కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. Is it clear ma? Can I compile this program? See the output. Say 90.3 and 90.3. That is the wall 1 and wall 2. wall 1 లో ఏం వాల్యూ ఇచ్చినానో సేమ్ వాల్యూ wall 2 లో డిస్ప్లే చేస్తున్నా. Here I am copying the wall 1. ఓకేనా. See the content మా. ఇక్కడ నేను ఇచ్చింది అయితే wall 1 కే వాల్యూ ఇచ్చిన. See ఇక్కడ wall 1 లో కంపైల్ చేస్తే 26.5. just I am compiling this program. wall 1 కే నేను వేరియేషన్ ఇస్తున్నాను. see area of the value wall is 227.9. two values are same. అంటే నాకేమరా అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓకేనా వాల్ అనే క్లాస్ ని డిక్లేర్ చేసిన దాన్ని ఇక్కడ వాల్ 1 ని సేమ్ వాల్ 2 లో కాపీ చేస్తున్నా. వాల్ 2 ఈక్వల్స్ టు వాల్ 1 అన్నా. whereas I am copying the same content. is it clear ma? వాల్ 1 లో ఉన్న కంటెంటే వాల్ 2 కూడా నాకు కావాలా. అప్పుడు ఏం చేయాలా? మనం యాక్చువల్ గా ప్రోగ్రామ్ లో చేసినప్పుడు అయితే కండిషన్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, వాల్ 1 నే మళ్ళా మనం అండర్ డి పర్సన్ డి ఈక్వల్స్ టు సో అండ్ సో వాల్యూ అని ఇస్తాము. వేరాస్ హియర్ కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా ఐఎమ్ కాపీయింగ్ ద కంటెంట్. ఆబ్జెక్ట్ నే క్లాస్ నే కాపీ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ వాల్ 1 సేమ్ ఆబ్జెక్ట్ వాల్ 2 లో ఏం కావాలా? ఈ వాల్ 1 లో ఉండేది నాకు కాపీ కావాలి. హియర్ అగైన్ ఐ యామ్ కాపీయింగ్ ద కంటెంట్ ఆఫ్ ద వాల్ 1. దట్ ఈస్ ద అనదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ వాల్ 2. వాల్ 2 ఒక ఆబ్జెక్ట్ ఏమి వాల్ 1 నే కాపీ చేసి తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నా. దిస్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకేనా.
మా అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా డౌట్స్ ఉందా కాపీ కన్స్ట్రక్టర్ లో? ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ ఇట్. శేఖర్ చెప్పు, ఏమైనా డౌట్స్ ఉందా? అర్థమైందా? చందు అర్థమైంది సార్. ఓకే, నో డౌట్స్ మోహన్? అర్థమైంది సార్. అర్థం అయ్యింది లేదా? అర్థం అయిందా? అర్థమైంది సార్. ఓకే, నో డౌట్స్. దిస్ ద కాపీ కన్స్ట్రక్టర్. అంటే మనం ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ నే వాల్ 1 లో డిక్లేర్ చేస్తున్నా వాల్యూస్. సేమ్ ఆ వాల్యూని నాకు ఇక్కడ మళ్ళీ వాల్ 2 లో డిస్ప్లే చేయాలి కాబట్టి ఏం చేయాలా? ఐఎమ్ కాపీయింగ్ హియర్. కంటెంట్ ఏమి వాల్ 1 అనేది కాపీ చేస్తున్నా. వాల్ 2 ఒక ఆబ్జెక్ట్ ఏమి వాల్ 1 ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని కాపీ కంటెంట్ అంటామా. సేమ్ దిస్ ఇస్ ద కాపీ కన్స్ట్రక్టర్. ఇస్ ఇట్ క్లియర్? Clear, am I having any doubts on this one? ఏం లేవు సార్. Okay. Okay, next we will go for next session, that is operators, types of operators. We are having a types of operators. One is unary operators. Unary, UNINAR. Unary operators ante function overloading ma. Unary operators nothing but however this makes our code confused and difficulty to understand. అంటే టోటల్ గానే మన కోడ్ కొద్ది కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం యూనరీ ఆపరేటర్ గా మనం చేసుకునేసి ఎట్లా వర్క్ అవుతుందని చూస్తామా. వెన్ వి ఓవర్లోడ్ ఆపరేటర్ we can use it work any way we like for the C++ to increase the values by 100. అంటే 1+1 ఇంక్రీజ్ చేసినా కానీ వాయిడ్ ఆపరేటర్స్ కానీ is called increase the value అంటాము. దీన్నే యూనరీ ఆపరేటర్స్ అంటాము. ఓకే, వేర్ ఇట్ ఈస్ ద యూనరీ ఆపరేటర్స్ how it works and we are having a binary operators అనేసి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద ఓవర్లోడింగ్ ఇన్ బైనరీ ఆపరేటర్స్ అనేసి ఎట్లా చూస్తాము. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్స్ అయినాక విల్ గో ఫర్ ఫంక్షన్స్ ఓవర్లోడింగ్ లో యూనరీ అండ్ బైనరీ ఆపరేటర్స్ చూస్తామా. వాట్ ఈస్ యూనరీ ఆపరేటర్స్, హౌ ఇట్ వర్క్స్. ఓకేనా. యూనరీ ఆపరేటర్స్ అంటే యూనరీ ఆపరేటర్స్ ఆన్ ఓన్లీ వన్ ఆపరేటర్ దట్ ఇంక్రీజ్ ద ఆపరేటర్ అండ్ డిక్రీజ్ ద ఆపరేటర్. ఓకేనా. యూనరీ ఆపరేటర్ అంటేనే ఇంక్రీజ్ ద ఆపరేటర్ అండ్ డిక్రీజ్ ద ఆపరేటర్స్ అంటాం. ఇంక్రీజ్ ద వాల్యూస్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూస్. ఓకేనా. దాన్నే మనము యూనరీ ఆపరేటర్స్ అనేసి అంటామా. ఎట్లా యూనరీ ఆపరేటర్స్ వర్క్ అవుతుంది విల్ సీ. This is the example for the unary operators. Unary operators అంటేనే ఏమంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూస్. సింపుల్ హియర్ సేమ్ క్లాస్ అనేది ఏమి కౌంట్ అనేసి ఇస్తున్నా. కౌంట్ ఇస్ ద ఫంక్షన్. హియర్ ద కన్స్ట్రక్టర్ ద వాల్యూ ఈస్ 5 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాయిడ్ ఆపరేటర్ ప్లస్ అంటే ఆపరేటర్ ఈ యొక్క వాల్యూని ప్లస్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలంటే end of the values plus count 5 దాకా ఇంక్రీజ్ చేస్తున్నాం. జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. అంటే +1 యాడ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? 5 + 1 అయింది. సపోజ్ హియర్ ఐ యామ్ డిక్రీజింగ్ ద వాల్యూ, మైనస్ చేస్తున్నా. ఓకే, ప్లస్ ని తీసేసి మైనస్ ఇస్తున్నా. మైనస్. ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్.
సి మైనస్ ఇస్తే ఏమొచ్చిందమ్మా? సీదా అవుట్పుట్ మైనస్ ఇచ్చిన ఏమొచ్చింది? మైనస్ ఇస్తే వాల్యూ ఏమొచ్చింది? 4 వచ్చింది. కనబడుతుందా లేదా? ఓకేనా? కనబడుతోంది సార్. ఓకేనా? ఓకే సార్. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూస్ ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటామా. I would like to increase the value, just a simple plus symbol, plus the value. What is your value? That is a 5. 5 or 6, whatever it may be. I am giving the 6 or 9. Okay. Here I would like to increase the value. అంటే 9 తర్వాత ఏం కావాలా? +1 దాకా యాడ్ చేయాలా. Here my operator nothing but an plus ఆపరేటర్స్ అంటేనే ఏమి? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమి? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇట్లా ఉండేదాన్నే మనం ఆపరేటర్స్ అంటాము. యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ అంటే కూడా ఇదే. యూనరీ ఆపరేటర్స్ అంటేనే టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూస్. ఓకేనా? దాన్నే మనం యూనరీ ఆపరేటర్స్ అంటామా. హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూస్? జస్ట్ ఐ am here declaring the class nothing but count అంటే ఏమి? 1 2 3 4 కౌంట్ చేసేది. ఓకేనా? ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇంటీజర్ అంటే ఏమి? వాల్యూ ఎక్కడ? ఐ am storing the value అనే చోట్ల ఐ am storing the values. ఓకేనా? కౌంట్ క్లాస్ లో వాల్యూస్ డిక్లరేషన్ ఏమి? దాని ఒక నంబర్ న్యూమరిక్ వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ అని ఇచ్చినాను. వెరాస్ ఐ am assigning the value is 9. ఓకే, 9 ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మై ఆపరేటర్స్, దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. జస్ట్ హియర్ ఫంక్షన్ has been created. Overload the function means when you using as a prefix void operation అంటేనే ఏమి? ఆపరేటర్ ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? వెరాస్ యువర్ వాల్యూ ఈస్ 9 అన్నప్పుడు ప్లస్ యాడ్ చేయాల, అంటే +1 యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వాల్యూకి ఏమి? ఇక్కడ ఆల్రెడీ ఇంటీజర్ యొక్క వేరియబుల్ ఏం డిక్లేర్ చేసినామా? ఇంటీజర్ అంటేనే వాల్యూ నాకు ఇంక్రీజ్ కావాలా. ప్లస్ 1 అనేసి ఇంక్రీజ్ అవుతుంది. హియర్ సీ ద అవుట్పుట్. హియర్ ఆల్సో ఐ am increasing the operator is, that is the plus value is 9 and see the output. కాల్ ద వాయిడ్ ఆపరేటర్ అన్నప్పుడు ఏం కావాలి? ఇక్కడ మైనస్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఐఎమ్ చేంజ్. ఓకేనా? అగైన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద వాల్యూ. కౌంట్ 1. దిస్ ఈస్ ద క్లాస్. కౌంట్ అనేది క్లాస్ అన్నమాట. ఈ క్లాస్ లో +1 అనేది ఏమి? కౌంట్ 1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఫంక్షన్. సి ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. సి 9 ఇచ్చిన వాల్యూ ప్లస్ అంటే +1 యాడ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ మా? ఇట్లా యాడింగ్ ఆర్ డిక్రీజింగ్ ద వాల్యూస్ నే మనము యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూస్ ఈస్ కాల్డ్ యూనరీ ఆపరేటర్. హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూ అండ్ హౌ టు డిక్రీజ్ ద వాల్యూ. సి హియర్. అర్థమైందా? యూనరీ ఆపరేటర్స్ అంటే అర్థమైందా లేదా? అర్థమైంది సార్. Next, we will see how the unary operators overloading. Okay, same మనం ఇప్పుడు చూసింది జస్ట్ unary operators ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి. జస్ట్ how to overloading అంటే ఏమ్మా? What is meant by overloading? Load, overload. See the load and overload differences ante. What is your load? See the capacity of your system. What is your load balancing antamma? What is your load? Ante మీ యొక్క సిస్టమ్ యొక్క లోడ్ కెపాసిటీ ఎంత? అవర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవర్ సిస్టమ్. మన కాన్ఫిగరేషన్స్ ఏముంటుందమ్మా? మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ 8 GB ర్యామ్ ఉంటుంది. ఓకేనా? ప్రాసెసర్ యొక్క స్పీడ్ i5 i7 వాట్ ఎవర్ ఇట్ మే బి. హార్డ్ డిస్క్ యొక్క స్పీడ్ 1 TB. ఓకేనా? వాట్ ఈస్ యువర్ లోడ్ అంటే దాని యొక్క కెపాసిటీ ఎంత? మినిమం ఒక 10 బ్రౌజర్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టీ విండోస్ ఓపెన్ చేసుకునేసి అట్ ఏ టైం. అంటే 8 GB ర్యామ్ కెపాసిటీ ఫుల్ అయ్యేంత వరకు మనము చేస్తా ఉంటే ఏమవుతుందంటే సిస్టమ్ హ్యాంగ్ కాదన్న. దట్ ఈస్ ద లోడ్. ఓవర్లోడ్ అన్నప్పుడు ఏమవుతుంది? కెపాసిటీకి మించి ఏమవుతుంది? సిస్టమ్ లో ప్రాసెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ యువర్ సిస్టమ్ ఇట్ షుడ్ బి హ్యాంగ్. ఎందుకు హ్యాంగ్ అవుతుందంటే ఓవర్లోడ్ ద ప్రాసెసింగ్. ఓకే, మీ యొక్క ప్రాసెసింగ్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే, ప్రాసెసింగ్ యొక్క స్పీడ్ తగ్గిందంటే మన యొక్క లోడ్ ఓవర్లోడ్ అయితేనే మన సిస్టమ్ యొక్క స్పీడ్ తగ్గుతుంది అనమాట. అట్లాంటి దాన్ని మనం ఓవర్లోడింగ్ అంటాం. దట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సేమ్ హియర్ హౌ టు ఓవర్లోడ్ ద
operators. See here I am declaring the program that is a class same count. Constructor is the installed, that is the count value is 5 or something, whatever it may be. You may assign the values here. The void operator is increase the values, whatever previous program I increased, same here I am increasing the value of assigning the values. And overload means when you use it a postfix, that is the see ఈ values operators I am assigning 2 times. Okay, here I am assigning 2 times. Okay, 2 సార్లు అసైన్ చేస్తున్నాను మా void operator plus plus, and again I am assigning the operator plus plus, that is the value plus plus. See the differences. ఇక్కడ ఫ్రంట్ లో ప్లస్ ప్లస్ ఇస్తున్నా, మళ్ళా బ్యాక్ సైడ్ ప్లస్ ప్లస్ ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది మా క్యాలిక్యులేషన్? అర్థమైందా? వాల్యూస్ ఎక్కడ ఇస్తున్నాను చూడు, ఇక్కడ ఇవి రెండే చూడు. దిస్ ఇస్ ద ఆపరేటర్స్. ఆర్ యూ వాచింగ్ ద మౌస్ మూవ్మెంట్ కర్సర్ మా? See here వాల్యూ కన్నా ముందర డబుల్ ప్లస్ ఇస్తున్నా, దిస్ ఇస్ ద ఆపరేటర్స్. ఓకేనా? ఇక్కడ వాల్యూ పక్కన ప్లస్ ప్లస్ ఇస్తున్నా. అర్థమైందా మా? ఇక్కడ చూస్తున్నారా లేదా? ఇక్కడ వాల్యూకి ముందర డబుల్ ప్లస్ ఇస్తున్నామ్మా. నథింగ్ గెట్ కన్ఫ్యూజ్డ్ మా. సి ఆపరేటర్స్ లో సింపుల్ వాయిడ్ ఆపరేటర్ అనేసి ఇచ్చిన. వాట్ ఈస్ మెంట్ బై ఓవర్లోడింగ్ అంటే 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను మా. ఓకేనా? ఇక్కడ ప్లస్ ప్లస్ ఇస్తున్నా అంటే 9 కన్నా తర్వాత దానికి ముందు ప్లస్ యాడ్ చేస్తుంది, దాని తర్వాత ఓకే నాకు వాల్యూ 9 + 1 అన్నప్పుడు ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ప్లస్ ప్లస్ యాడ్ చేసినప్పుడు 9 + 1 10, 10 తర్వాత ఏమి 11. ఓకేనా? 2 టైమ్స్ యాడ్ చేసేటప్పుడు దాన్నే ఓవర్లోడింగ్ అంటామా. సింపుల్. ఇక్కడ వాల్యూ ముందర ఆపరేటర్ ఇచ్చినాను, ఇక్కడ వాల్యూ తర్వాత ఆపరేటర్ ఇస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, దాని యొక్క వాల్యూస్ ఏమి 39 ఇచ్చినాను. 39 తర్వాత 40 + 41 అంటే 2 టైమ్స్ నాకు వాల్యూ యాడ్ కావాలా. ఓకేనా? ఎక్కడ యాడ్ అవుతుంది? సి హియర్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ద కౌంట్ 1 అన్నప్పుడు డిస్ప్లే, నెక్స్ట్ కౌంట్ 1 అన్నప్పుడు డిస్ప్లే. 2 సార్లు కౌంట్ అంటే 2 సార్లు కౌంట్ అవుతుంది. ఎక్కడ కౌంట్ అవుతుంది? హియర్ ద ఆపరేటర్. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ ఐఎమ్ అసైనింగ్ ద ఆపరేటర్స్ అంటే కౌంట్ తర్వాత. ఓకేనా? 2 టైమ్స్ యాడ్ చేస్తుంది అంటే ఒక్కసారి యాడ్ చేస్తుంది. హియర్ కౌంట్ కి ముందర ఒకసారి యాడ్ చేస్తుంది. బిఫోర్ దట్ కౌంట్ ఇక్కడ 39 + 1 40, 40కి తర్వాత 41, 2 టైమ్స్ నాకు అవుట్పుట్ కావాలి. కెన్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్? సి హియర్ దిస్ ఇస్ ద 40 ఎక్కడ వచ్చింది? 39 నాకు వాల్యూ 39 ప్లస్ అంటే ఆపరేటర్ ప్లస్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే 40 ఒకసారి యాడ్ అయిపోయింది. ఓకేనా? ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయిన ప్రోగ్రామ్ ని మళ్ళా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మళ్ళా ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే వాల్యూస్ వచ్చిన వాల్యూ పైన మళ్ళా యాడింగ్. ఐ వాంట్ టు నో ద వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. సి మళ్ళా ఆపరేటర్ ని మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వాల్యూ కన్నా ముందర ఇస్తున్నాను ఆపరేటర్, నెక్స్ట్ వచ్చిన వాల్యూ తర్వాత మళ్ళా యాడ్ చేస్తున్నాను. కాబట్టి మళ్ళా 40 + 1 యాడ్ అయింది అంటే 2 టైమ్స్ యాడ్ అయింది. హియర్ ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూస్ జస్ట్ 39. ఐఎమ్ see the output I am received 2 times. One is 40, another one is 41. Okay na? This is the overloading operators antam. Okay, overloading nothing but see 2 times add చేస్తుంది అన్నమాట. ఓకే నా? వర్క్ మీరు రిపీటెడ్ గా 10 సార్లు రాస్తే ఏమవుతుంది? ఓవర్ స్టెయిన్, యు గెట్ స్టెయిన్. ఎందుకంటే కంటిన్యూస్ వర్క్. సేమ్ థింగ్ ఇక్కడ ఆపరేటర్ కూడా ఒక్కసారి ఆపరేటర్ యాడ్ చేసిన వాల్యూస్ ని మళ్ళీ యాడ్ చేయమంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఓవర్లోడింగ్. ఇక్కడ కానీ నేను సపరేట్ గా దానికి ఆబ్జెక్ట్ కానీ క్లాస్ కానీ ఎక్కడ అసైన్ చేయడం లేదు మా. కౌంట్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ లోనే మనం 2 సార్లు మనం ఇచ్చిన వాల్యూస్ ని యాడ్ చేసేదాన్ని ఆపరేటర్స్ ఓవర్లోడింగ్ అంటారు. దీన్నే యూనరీ. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ యూనరీ ఆపరేటర్స్. ఓకే, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? నో సార్. ఏదైనా డౌట్స్ ఉందా ఈ ఓవర్లోడింగ్ ఆపరేటర్స్ లో, ఆపరేటర్ ఓవర్లోడింగ్ లో? ఏం లేదు సార్. ఓకే, next we will see the return values of operator functions. Before that, what is meant by binary operators? Binary operators nothing but an binary operators ante emi, enduku manam binary operators antunnam ante we overload the binary operators user defined data type using the code. Okay na?
దాన్నే బైనరీ ఆపరేటర్స్ అంటారు. బైనరీ ఆపరేటర్స్ కి యూనరీ ఆపరేటర్స్ కి డిఫరెన్స్ విల్ సీ నెక్స్ట్ క్లాస్. బిఫోర్ దట్, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఏమైనా డౌట్స్ ఉందమ్మా? ఏం లేదు సార్. ఓకే.